హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఒక నెంబర్ యొక్క క్యూబ్ రూట్ ఎలా కనుక్కోవాలో చూద్దాము. దానికంటే ముందు ఇక్కడ ఒక 1 to 0 వరకు క్యూబ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని నోట్ చేసుకోండి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, అప్ టు 0 క్యూబ్ 0, 9 క్యూబ్ 729. వీటిని కూడా గమనించండి. 1 డబల్ యారో 1 దీని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ యొక్క క్యూబ్లో 1 ఉంటే దాని క్యూబ్ రూట్లో కూడా 1 ఉంటుంది. ఇక్కడ 2 డబల్ యారో 8 ఇవ్వడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ యొక్క క్యూబ్లో 2 ఉంటే దాని క్యూబ్ రూట్ యొక్క యూనిట్ డిజిట్లో 8 ఉంటుంది. అలాగే 8 కనుక ఒక నెంబర్ యొక్క క్యూబ్ యూనిట్ డిజిట్లో ఉంటే దాని క్యూబ్ రూట్ యొక్క యూనిట్ డిజిట్లో 2 ఉంటుంది. అలాగే రివర్స్ ప్రాసెస్ వర్కౌట్ అవుతుంది అప్ టు 0 వరకు. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇక్కడ క్యూబ్ రూట్ను కనుక్కోవాలి. 117,576. దీని యొక్క క్యూబ్ రూట్ను కనుక్కోవాలంటే ఈ విధంగా విభజించండి. ఫస్ట్ 3 డిజిట్స్ను ఈ విధంగా విభజించండి. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క క్యూబ్ రూట్ను కనుక్కోవాలంటే ఫస్ట్ రైట్ నుండి లెఫ్ట్కు కౌంట్ చేసి 3 డిజిట్స్ను ఈ విధంగా విభజించండి. ఇక్కడ కూడా ఇలా విభజించండి. మనకు తెలుసు 6 క్యూబ్ 67, కాబట్టి యూనిట్ డిజిట్లో 6 వస్తుంది. 17 అనే దానికి ఇప్పుడు మనం యూజ్ చేసి యూనిట్ డిజిట్ టెన్స్ డిజిట్లో నెంబర్ను కనుక్కోవాలి. మనకు తెలుసు 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. ఈ 2 క్యూబ్ 8 అనేది 17కు దగ్గరగా ఉంది కాబట్టి 2 రాయాలి. 26 అనేది ఈ నెంబర్ యొక్క క్యూబ్ రూట్. ఇప్పుడు ఈ క్యూబ్ రూట్ కనుక్కుందాము. 5 అనేది యూనిట్ డిజిట్లో ఉంటే మనకు యూనిట్ డిజిట్ ఆన్సర్లో 5 వస్తుంది. 91 అనేది ఏ క్యూబ్కు దగ్గరగా ఉంది. 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. 4 క్యూబ్ అనేది వస్తుంది. 4 క్యూబ్ ఎందుకంటే 64కు దగ్గరగా ఉంది. మనం 5 తీసుకోవాలా లేదా అనే డౌట్ రావచ్చు. 5 క్యూబ్ అనేది 121, కాబట్టి 4 క్యూబ్ 64 అనేది 91కు దగ్గరగా ఉంది కాబట్టి 45 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 1 ఉంది యూనిట్ డిజిట్లో కాబట్టి మనం యూనిట్ డిజిట్లో 1 రాసుకుంటాము. 29, ఈ 29 అనేది ఏ క్యూబ్కు దగ్గరగా ఉంది? 3 క్యూబ్కు దగ్గరగా ఉంది. 3 క్యూబ్ 27 కాబట్టి 31 అనేది ఆన్సర్. ఇప్పుడు మనము ఒక నెంబర్ను 4తో ఎలా మల్టిప్లై చేయాలి, 5తో ఎలా మల్టిప్లై చేయాలి, 25తో ఎలా మల్టిప్లై చేయాలి, 125తో ఎలా మల్టిప్లై చేయాలి అని చూద్దాము. Take an example 24 into 5. దీన్ని మల్టిప్లై చేయడానికి దీన్ని హాఫ్ చేయండి. హాఫ్ చేస్తే మనకు 12 వస్తుంది. యూనిట్ డిజిట్లో 0 పెట్టండి. ఇదే ఆన్సర్. 37 into 5. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ డిఫరెంట్ నెంబర్ వస్తుంది. యూనిట్ డిజిట్లో ఇక్కడ 0 పెట్టాము, కానీ ఇక్కడ యూనిట్ డిజిట్లో 5 పెడతాము. 5 పెట్టిన తర్వాత ఈ 37 నుండి ఒక నెంబర్ తీసివేయండి. 36 వస్తుంది.
36ను హాఫ్ చేయండి. హాఫ్ చేస్తే మనకు 18 వస్తుంది. 18 ఇక్కడ రాయండి. 185 అనేది ఆన్సర్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాము. 124 ఇంటూ 5. ఈ నెంబర్ను 5తో మల్టిప్లై చేయడానికి ఫస్ట్ హాఫ్ చేయండి. హాఫ్ చేయడానికి మనం 2 6 జా 12, 2 2 జా 4, 6, 2 యూనిట్ డిజిట్ లో 0 పెట్టండి. 620 అనేది ఆన్సర్. ఇప్పుడు మనము ఒక నెంబర్ను 4తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాము. 27 ఇంటూ 4. దీన్ని 4తో మల్టిప్లై చేయడానికి ఫస్ట్ 4ను 2 ఇంటూ 2గా రాయండి. 27 2 జా మనకు తెలుసు 54, 54 2 జా 108. ఆన్సర్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 28 ఇంటూ 4. 2 ఇంటూ 2గా రాయండి. 28 2 జా 56, 56 2 జా 116 అనేది ఆన్సర్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. 125 ఇంటూ 4. ఈ నెంబర్ను 4తో మల్టిప్లై చేయడానికి 2 ఇంటూ 2గా రాయండి. 125 2 జా 250, 250 ఇంటూ 2 500, 500 అనేది ఆన్సర్గా వస్తుంది. ఇప్పుడు ఏదైనా నెంబర్ను 25తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాము. 28 ఇంటూ 25. ఫస్ట్ 4తో డివైడ్ చేయండి. 4 7 జా 28. ఈ 7 పక్కకు 2 జీరోలు పెట్టండి. ఇదే ఆన్సర్. ఇప్పుడు 832ను 4తో డివైడ్ చేయండి. 4 2 జా 0 పెట్టుకోండి. 4 8 జా 208. పక్కకు 2 జీరోలు యాడ్ చేయండి. ఇదే ఆన్సర్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయడానికి 4తో డివైడ్ చేయండి. 4 6 జా 24. 2 మిగులుతుంది, పాయింట్ పెట్టుకోండి. 4 5 జా 25. దీన్ని 65/10గా రాయవచ్చు. ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 650 అనేది ఆన్సర్. ఇప్పుడు ఏదైనా నెంబర్ను 125తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాము. 48 ఇంటూ 125. 48ను 8తో డివైడ్ చేయండి. 8 6 జా 48. ఈ 6 పక్కకు 3 జీరోస్ పెట్టండి. ఇదే మన ఆన్సర్.
నెక్స్ట్ 48 64 తీసుకోండి. 64 into 125 8తో డివైడ్ చేయండి. 8 8 జా 64. సో 8000 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. Four eight eight into 125. దీన్ని 8తో డివైడ్ చేయాలి. 8 6 జా 48. 8 6 జా 48. 8 1 జా 8. ఆన్సర్ 61,000. 3 zeros పెట్టాలి. నెక్స్ట్ 648. 8తో డివైడ్ చేయండి. 125. 8 8 జా 8 1 జా 81,000 అనేది మన ఆన్సర్. ఓవర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. సైన్ ఆఫ్.